చెప్పరా సీను, బాగా రోజుల తర్వాత కలిసినాం. అంత మంచిదేనా మరి? అంత మంచిగా రాజు ఇప్పటికైతే. మరి నీ ఆటో నడుస్తుందారా మంచిగా? రోజు ఎంత కమాయిస్తున్నావురా? అరే రోజు గింత గంత అని ఏం లేదురా, ఓ రోజు ఎక్కువైతే ఓ రోజు తక్కువ అవుతుంది. కానీ మంచిగా నడుపుకుంటే రోజుకి 500 అయితే ఇటుపోవురా. మరి నీ చాయ్ హోటల్ ఎట్లా నడుతుందిరా? నాది కూడా పర్లేదురా, మంచిగా నడుస్తుంది. రోజుకి 500 గిరాకీ అవుతుంది. ఇంతకీ ఊళ్ళో రాజకీయాలు ఎట్లా నడుతున్నాయిరా? ఏ పార్టీ గెలిచేటట్టు ఉన్నది మరి? ఏ పార్టీ గెలిచాడు అన్న డౌట్ ఏముందిరా, పక్కాగా ఈసారి కూడా చాక్లెట్ గుర్తుపాటే గెలుతుందిరా. ఎవరా? నాకైతే డౌటే. ఈసారి బిస్కెట్ గుర్తు పార్టీ గెలుతుంది అనిపిస్తుందిరా. రేయ్, నీ బిస్కెట్ గుర్తు పార్టీకి అంత సీన్ లేదురా. అందులో దమ్మున్న లీడర్ ఒక్కడు లేడురా. అదే మా చాక్లెట్ గుర్తు పార్టీలో చూడు, అందులో అందరూ అద్భుతమైన లీడర్స్ ఉన్నారా. అద్భుతమైన లీడర్లు కాదురా, అవినీతి లీడర్లు. గతంలో మీ చాక్లెట్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్ని స్కామ్లు కుంభకోణాలే, రాష్ట్రం మొత్తం దోచుకున్నారు కదరా. అబ్బో, మా లీడర్స్ ఏమో అవినీతి పరులు, నీ పార్టీ వాళ్ళేమో పెద్ద నిజాయితీ పరులా. నీ పార్టీ వాళ్ళేరా పెద్ద జాదుగాళ్ళు. మా చాక్లెట్ పార్టీ రాష్ట్రాన్ని మొత్తం దోచుకున్నా అన్నావు కదా. ఒకవేళ మీ బిస్కెట్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని మొత్తం అమ్మేస్తారా మీరు? మీ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ మీద మర్డర్ కేసు ఉంది తెలుసా నీకు? మా పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ మీద ఒక కేసు ఉంటే మీ వాళ్ళ మీద 3 మర్డర్ కేసులు ఉన్నాయిరా. మీ బిస్కెట్ పార్టీ లీడర్ కి మొత్తం డబ్బు పిచ్చిరా. మీ చాక్లెట్ పార్టీ లీడర్ కి ఆడల పిచ్చిరా. మీ లీడర్ కి సెకండ్ సెటప్ ఉంది. మా లీడర్ కు సెకండ్ సెటప్ కాదురా, మీ వాళ్ళకి 3rd 4th సెటప్లు ఉన్నాయిరా. రే, మీ వాడు పెద్ద లుచ్చగాడరా. రే, మీ లీడర్ బచ్చగాడరా. మా లీడర్ని బచ్చగాడంటావారా నువ్వు? అరే, మరి నువ్వు మా లీడర్ని లుచ్చగాడంటావురా? అంటాన్రా. మీ వాడు ఒక లుచ్చగాడు, అవనికన్నా పెద్ద లుచ్చగాడు నువ్వు. అయితే మీ లీడర్ ఒక బచ్చగాడు, ఆయనకి సపోర్ట్ చేసిన నువ్వు కూడా బచ్చగానివి, లుచ్చగాని, పాల్తుగానివి, అవునే కానివిరా. నన్ను పెడతావారా నువ్వు? మరి నన్ను పెడతావారా నువ్వు? అరే నేను చంపి పడతారా? నేను నిన్ను చంపి పడతారా? నిన్ను చంపుతారా? నేను నన్ను చంపి దమ్ము కొడతారా? నీకు కంపౌండర్ డాక్టర్ రాలేడా? వస్తుండు. డాక్టర్ సీరియస్ పర్సన్, ఎక్కువ మాట్లాడకండి. ఏమైందయ్యా? యాక్సిడెంటా? కాదు డాక్టర్, కొట్టుకున్నారా? ఎందుకు కొట్టుకున్నారా? ఆస్తుల కోసమా, అమ్మాయిల కోసమా? రాజకీయ పార్టీల కోసం సార్. వాడు మా అభిమాన నాయకుడిని తిట్టింది సార్. వాడే ముందు తిట్టిండు సార్. చల్ ఊరకుండ్రి, మీరు చేసిన పెద్ద గణకరమని చెప్పుకుంటున్నారా? ఏమన్నా ట్రీట్మెంట్ చేసినావా? ఏం లేదు డాక్టర్, రక్తం తుడిచి పట్టి కట్టేసినంత. ఓకే. డాక్టర్, నాకు తలకి దెబ్బ తాకితే మీరు నా గుండెని చెక్ చేస్తురండి డాక్టర్. నీ ఏదో తెలియదు నాగరు చూపించకు. డాక్టర్ నువ్వు అనేనా? నాకే సలహాలు ఇస్తున్నావా? సారీ డాక్టర్. సీను, వీళ్ళ స్కానింగ్ చేసి రిపోర్ట్ వచ్చినా నన్ను వీలు. అప్పటి వరకు వీళ్ళ కట్లేసి కుట్లు కట్టు. ఏమైందిరా పిచ్చోన్ లెక్కన అవుతున్నావు? డాక్టర్ మీరు తప్పు చెప్పారు డాక్టర్. కట్లేసి కుట్లు కట్టుడు కాదు, కుట్లేసి కట్లు కట్టుడు అనాలా. నేను కరెక్ట్ అయిపోయినరా? నీ తలకు దెబ్బ కలిగి నీకు సరిగ్గా వినవడం లేదు. ఏం చేయలేవు తెలియరా? సారీ డాక్టర్. నువ్వేం పని చేస్తావురా? సార్ నేను సాయి హోటల్ నడుపుతా సార్. మరి నువ్వురా? నేను ఆటో నడుపుతా డాక్టర్. ఒరేయ్, నువ్వు ఆటో నడపకుండా ఇంట్లో ఊకుంటే మీ లీడర్ గారు 15 రూపాయలు ఇస్తారా? ఇయ్యాడు డాక్టర్. ఒరేయ్, నువ్వు ఒక్కరోజు ఓడలు బంద్ చేసి ఇంట్లో ఊకుంటే పైసలు వస్తాయిరా? రావు డాక్టర్. పోనీ మిమ్మల్ని చూడడానికి మీ లీడరు హాస్పిటల్కి వస్తాడా? మరి మీరెందుకు వాళ్ళ కోసం కొట్టుకు చేస్తుర్రా? ఇంట్లో అమ్మా నాన్న పిల్లల్ని పట్టించుకోవడం చేత కాదు, కానీ లీడర్ల కోసం మాత్రం కొట్టుకు చేస్తారు. మీరు ఏ లీడర్ల కోసం అయితే ఒట్టుకుంటారో గెలిచిన తను మంచిగా ఉంటాడు,
ఓడినతను మంచిగా ఉంటారు, వాళ్ళు మంచిగా ఉంటారు. మధ్యలో మీకెందుకురా? ఎందుకురా మీకు ఈ పగలు? వాళ్ళ కోసం మీరెందుకు కొట్టుకుంటారా? పగలెందుకు పెంచుకుంటారా? మళ్ళొక్కసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకండి. పొలిటికల్ పార్టీల కోసం కొట్టుకొని చావకండి. అర్థమైందా? సరే డాక్టర్, మళ్ళీసారి కొట్టుకోం డాక్టర్. కొట్టుకోం డాక్టర్. ఓకే, చూసుకో. ఇప్పుడు ఎవడైనా పని పాట మానేసి మా అభిమాన హీరో గొప్పోడు, మా అభిమాన రాజకీయ నాయకుడు గొప్పోడు, ఆ పార్టీ ఓడిపోతుంది, ఈ పార్టీ గెలుస్తుందని ఎవడైనా కొట్లాటల గొడవలు పెట్టుకుంటే కుట్లేసి కట్లు పడతా.